హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ బండారి. వెల్కమ్ టు బండారి టాక్స్. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వలన నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈరోజు మనము క్రెడిట్ కార్డ్ బ్యాంకింగ్ అప్డేట్లో క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ క్రెడిట్ కార్డ్ని ఎవరెవరికి ఇస్తారు, దాని ఉపయోగాలు ఏంటి, దాని డిసడ్వాంటేజెస్ ఏంటి అవి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దాన్ని ఉపయోగించడం ఏ విధంగా ఉపయోగిస్తే మనకు లాభాలు అనేది కూడా మనం తెలుసుకుందాం. ముందుగా ఈ క్రెడిట్ కార్డ్ అనేది మనకు ప్రతి కస్టమర్కి ఇస్తుంటారు. ఫ్రెండ్స్, దానిలో మనం ముఖ్యంగా చెప్పుకోదలిసిన వారైతే కనుక సాలరీడ్ కస్టమర్స్ కానీ లేదా బిజినెస్ కస్టమర్స్ కానీ వాళ్ళ ఐటీఆర్స్ మోర్ దెన్ 2 years కనుక తీసేసుకొని ఇష్యూ చేస్తుంటారు. అలాగే మనము ఎవరైతే కొంతమంది కస్టమర్స్ ఉంటారో సిబిల్ ప్రాబ్లం ఉండి వాళ్ళకి కనుక ఎఫ్డి అగనెస్ట్ కూడా ఇస్తుంటాము. మేజర్ గా మనకు క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేయాలంటే కనుక మోర్ దెన్ 750 సిబిల్ స్కోర్ అయితే ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఫ్రెండ్స్, దీంట్లో ఎఫ్డి ద్వారా మనము అగెనెస్ట్ క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసినట్టయితే కనుక దానికి సిబిల్ స్కోర్ అనేది రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే మనకి ఏదైతే క్రెడిట్ కార్డుకు సంబంధించిన లిమిట్ కూడా బ్యాంక్ సంబంధించిన వాళ్ళ క్రెడిబిలిటీని సంబంధించి నిర్ధారించబడుతుంది. ఫ్రెండ్స్, దానికి స్పెసిఫిక్ గా ఒక పర్సన్ కి ఇంత ఇవ్వాలనేది కనుక ఎవరి చేతిలో ఉండదు. అది బ్యాక్ అండ్ అండర్ రైటింగ్ చేతిలోనే ఉంటుంది. వారు ఏదైతే అమౌంట్ ఇస్తారో ఆ అమౌంట్ ప్రకారమే క్రెడిట్ కార్డు ఇష్యూ చేయబడుతుంది. అంతేకాకుండా ఈ క్రెడిట్ కార్డుకు వచ్చేసి క్యాష్ విత్డ్రాల్ ఫెసిలిటీ కూడా ఇస్తుంటారు. ఫ్రెండ్స్, ఈ యొక్క క్రెడిట్ కార్డుకి క్యాష్ విత్డ్రాల్ లిమిట్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. ఫ్రెండ్స్, ఏదైతే మనకు లిమిట్ అయితే ఇచ్చారో ఒకవేళ మనము ఒక 1 lakh లిమిట్ కనుక మనకు వచ్చింది అనుకోండి, దాంట్లో 30% అంటే 30,000 వరకు క్యాష్ విత్డ్రాల్ చేసుకునే ఆప్షన్ కూడా ఆ క్రెడిట్ కార్డుకు సంబంధించిన దాంట్లో మనకు ఉంటుంది. ఫ్రెండ్స్, బట్ ఎవరైతే ఈ క్రెడిట్ కార్డ్ అయితే ఉపయోగిస్తున్నారో దయచేసి క్యాష్ అనేది మాత్రము విత్డ్రా చేయకండి. ఫ్రెండ్స్, ఆ ఆప్షన్ ని కంప్లీట్ గా డిజేబుల్ చేసుకోవడం మంచిది. ఫ్రెండ్స్, ఎందుకంటే కనుక ఎప్పుడైతే మనం క్యాష్ విత్డ్రా చేస్తామో ఇమీడియట్లీ దానికి సంబంధించిన ఛార్జెస్ పడడమే కాకుండా Day 1 నుంచి దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ మోర్ దెన్ 3 rupees అండ్ అబోవ్ మనకు పడే ఛాన్సెస్ ఉంటుంది. ఫ్రెండ్స్, అంతేకాకుండా మనము ఈ క్రెడిట్ కార్డుకు సంబంధించిన బిల్లింగ్ డేట్ ని కూడా బ్యాంక్ వారే నిర్ధారిస్తారు. ఫ్రెండ్స్, అలాగా ఏదైతే మీకు రిక్వైర్మెంట్ ఉన్న బిల్లింగ్ డేట్ కావాలనుకుంటే కనుక బ్యాంక్ సిబ్బందితో కానీ లేదంటే కస్టమర్ కేర్ తో కానీ మాట్లాడి ఆ బిల్లింగ్ డేట్ ని చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, దీంట్లో భాగంగా ఎవరైతే బిల్లింగ్ డేట్ ఉంటుందో ఒకవేళ మన బిల్లింగ్ డేట్ వచ్చేసి ఎవ్రీ మంత్ ఫస్ట్ అనుకున్నాం అనుకోండి, మన బిల్ పేమెంట్ చేసే డేట్ వచ్చేసి అప్పటి నుంచి 20 days గా నిర్ధారించబడుతుంది. ఫ్రెండ్స్, అంటే 1వ తారీఖు కనుక మన బిల్లింగ్ డేట్ ఉంటే 20th కనుక మన బిల్ పేమెంట్ డేట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ లోపు మనము పేమెంట్ కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో మనకి ముఖ్యంగా ఏదైతే బిల్ పేమెంట్ లో మనకు టోటల్ పేమెంట్ అలాగే మినిమం పేమెంట్ అని 2 మనకు ప్రొవైడ్ చేయబడుతుంది. ఫ్రెండ్స్, దీంట్లో మనకు ఎవ్రీ టైం మనము ఫుల్ పేమెంట్ చేస్తే మాత్రమే మనకు మన సిబిల్ కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మనము మినిమం పేమెంట్ చేస్తే గనక సిబిల్ కూడా మనకు పాయింట్స్ రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ దాంట్లో మనకు మినిమం పేమెంట్ చేయడం వలన ఉపయోగం ఏంటంటే మన క్రెడిట్ కార్డుకు సంబంధించి ఎలాంటి పెనాల్టీ కానీ ఛార్జెస్ కానీ పడకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, దాంట్లో భాగంగా ఎవరైతే బిల్లింగ్ డేట్ ఇప్పుడు మనము ఒక బిల్లింగ్ డేట్ ఫస్ట్ అయితే అనుకున్నాము, ఆ బిల్లింగ్ డేట్ ఏదైతే తీసుకున్నామో ఆ బిల్లింగ్ డేట్ తర్వాత 2nd గానీ 3rd గానీ మనం పర్చేజ్ చేసినట్టయితే కనుక మనకి యావరేజ్ గా 50 days టైం లిమిట్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎందుకు అనంటే ఒకవేళ మన బిల్లింగ్ డేట్ ఫస్ట్ అయితే కనుక మనం 2nd గానీ 3rd గానీ పర్చేజ్ చేస్తే నెక్స్ట్ బిల్లింగ్ డేట్ వచ్చేసి మనము ఫస్ట్ రోజు బిల్లింగ్ డేట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ 20 days లో మనము బిల్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో మనకు ఆల్మోస్ట్ గా 50 days వరకు మనకు టైం పీరియడ్ అనేది దొరుకుతుంది. ఫ్రెండ్స్, దీంట్లో ఇది మేజర్ గా మనము వాడేదాన్ని బట్టి మనకు ఇది మేజర్ ఉపయోగంగా ఉంటుంది. ఫ్రెండ్స్, బట్ మనం ఎప్పుడైతే మనము మినిమం పేమెంట్ చేసేసి మినిమం పేమెంట్ ఒక బిల్డింగ్ లో మనము ఫుల్ అమౌంట్ కాకుండా ఓన్లీ మినిమం పేమెంట్ చేసామనుకో దాంట్లో మనము నెక్స్ట్ డే ఏదైనా పర్చేస్ చేస్తే గనక ఆ పర్చేస్ అమౌంట్ కి టోటల్ అమౌంట్ ఛార్జెస్ పడే ఛాన్సెస్ ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రతి బ్యాంక్ వచ్చేసి మనకు పేమెంట్ ఆప్షన్స్ ని చాలా సులభతరంగా చేయబడింది. ఫ్రెండ్స్, దీంట్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కానీ మనము ఇతరత్ర నాన్ బ్యాంకింగ్ థర్డ్ యాప్స్ ద్వారా కానీ మనము పేమెంట్ చేయడానికి వీలు కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, దాంట్లో అంతేకాకుండా మన పేమెంట్ ట్రాక్ రికార్డ్ బట్టి కూడా మనము ఏదైతే పేమెంట్ చేస్తామో ఇన్ టైంలో పేమెంట్ చేస్తూ నెక్స్ట్ మన ఏదైతే మన పేమెంట్స్ వచ్చేసి బౌన్స్ లేకుండా కంటిన్యూగా మనం పే చేస్తుంటామో
అటువంటి వారికి బ్యాంకు వారే అదనంగా వారి క్రెడిట్ లిమిట్ ని పెంచే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో కూడా వారి ఎవరైతే కస్టమర్ ఉంటారో వారి పర్మిషన్ తీసేసుకొని త్రూ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కానీ వారి పర్మిషన్ తీసేసుకుని వారి లిమిట్ ను కూడా ఎనాక్స్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అలాగే నవేడేస్ ఈ రోజుల్లో కనుక మన బ్యాంక్ వారు వచ్చేసి ప్రతి క్రెడిట్ కార్డుకి దానికి సంబంధించిన ఆఫర్స్, వివిధ రకాలైన ఆఫర్స్ ను కూడా ప్రొవైడ్ చేయబడుతుంది ఫ్రెండ్స్. దీంట్లో ముఖ్యంగా ఎవరైతే కస్టమర్స్ మంచి పేమెంట్స్ ట్రాక్ ఉన్న వారికి జంబో లోన్ కానీ ఇన్స్టా లోన్ కానీ అలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎబో 500 మనం పర్చేజ్ చేస్తే కనుక ఆ 500 అండ్ ఎబో ఏ పేమెంట్ ఉన్నా కూడా దాన్ని ఈఎంఐకి కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ ను కూడా బ్యాంక్ వారు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. బట్ ఎప్పుడైతే మనం పేమెంట్ చేయలేని పరిస్థితుల్లో ఉంటామో బట్ అప్పుడు మనకు మోర్ దెన్ 3 రూపీస్ అండ్ ఎబో ఛార్జెస్ పడే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. 3 రూపీస్ అండ్ ఎబో అంటే కనుక బ్యాంకింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా చూసుకుంటే కనుక చాలా పెద్ద మోతాదులో పడుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా దానికి సర్వీస్ ట్యాక్స్ అని జిఎస్టీ అని అన్ని పడుతూ ఉంటాయి. మన పేమెంట్ ఏదైతే సరిగా చేస్తామో అప్పుడు మనకు క్రెడిట్ కార్డ్ అనేది కనుక చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్. క్రెడిట్ కార్డ్ ని ఎంత బాగా యూజ్ చేసుకుంటే కనుక అంత ఉపయోగకరంగా ఉంటుంది. బట్ పేమెంట్ ప్రకారంగా మనం టైంకు చేయకపోతే కనుక దానివల్ల చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి గుర్తించి క్రెడిట్ కార్డ్ ని దాదాపుగా మీకు అవసరమైనంత వరకు మాత్రమే ఉపయోగించండి. అంతేకాకుండా మన క్రెడిట్ కార్డులో మోర్ దెన్ 30% కనుక మనం యూటిలైజ్ చేస్తే కనుక మనకు సిబిల్ స్కోర్ కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. దాదాపుగా అంటే ఒక కార్డ్ అనే కాకుండా ఒక పర్సన్ కి 1, 2, 3 కార్డులైనా ఉండొచ్చు. 1 లక్ష 1 లక్ష 1 లక్ష 3 లక్షలు వేసుకున్నా కూడా 30% అంటే 90,000 కంటే ఎక్కువ యూటిలైజేషన్ అయితే కనుక మనకు సిబిల్ స్కోర్ కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్. దీంట్లో భాగంగా ఏదైతే మనం మినిమం పేమెంట్ కట్టినా కూడా మన ఫిజికల్ మన సిబిల్ స్కోర్ అనేది పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి అందరూ గుర్తించండి, మీ ఆప్షన్స్ ని ఉపయోగించండి. మోర్ దెన్ 50 డేస్ కూడా మనము తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. మీరు పర్చేజ్ చేసే టైంని పర్చేజ్ చేసుకునే విధి విధానాలను చూసుకొని మీరు చేస్తే కనుక మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. బట్ క్రెడిట్ కార్డ్ ని ఉపయోగించి మీ అవసరాలను తీర్చుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా సరైన టైంలో పేమెంట్ చేసేసి ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించిన ఏదైనా విషయాలు కావాలంటే కనుక దయచేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.